Hi children, in this lesson we are going to discuss about the Narendra's childhood. The childhood of Narendra, childhood ante tana balyam, tana chinnathanam was filled with incidents that showcased ante బయటికి చూపించటం. ఏం చూపిస్తున్న ఆ ఇన్సిడెంట్స్? హిజ్ కరేజ్, ఆయన యొక్క ధైర్యం, COURAGE, కరేజ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్, ఆయన తాలూకా తెలివితేటలు, ఇంటెలిజెన్స్, ప్రెజెన్స్ ఆఫ్ హిజ్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ఎ బాయ్ వాజ్ నరేంద్ర? నరేంద్ర వాజ్ వెరీ యాక్టివ్. నరేంద్ర వాజ్ వెరీ యాక్టివ్, లవ్లీ, అందరితో ఎంతో ప్రేమగా ఉండేవాడు, అండ్ ప్లేఫుల్, ఎంతో సరదాగా ఉండేవాడు. Again I am reading, children, up to this line. The childhood of Narendra was filled with incidents that showcased his courage, presence of mind and intelligence. He was very active, lovely, and playful. He loved birds and animals. The qualities of leadership, క్వాలిటీస్ అక్కడ కూడా మన ప్లూరల్ ఫామ్ కనుక మీరు తీసుకుంటే, సింగులర్ ఫామ్ అయితే క్వాలిటీ, ప్లూరల్ ఫామ్ అయితే క్వాలిటీ, QUALITY, క్వాలిటీ. సారీ, దానికి ప్లూరల్ ఏమవుతుంది అన్న? క్వాలిటీస్, QUALITY వచ్చేటప్పుడు ఏమవ్వాలి? IES అవ్వాలి. Qualities of leadership in him were visible since his childhood. ఆయన చిన్నతనం నుంచే ఆ క్వాలిటీస్ అన్నీ కూడా కనిపించేవిట. విజిబుల్ సిన్స్ హిస్ చైల్డ్హుడ్. హిస్ ఫేవరెట్ గేమ్ వాజ్ ద కింగ్ అండ్ ద కోర్ట్. రాజుగారు ఆట ఆడేవాడు, రాజుగారి దర్బారు. హీ వుడ్ ఆల్వేస్ ప్లే ద రోల్ ఆఫ్ ఎ కింగ్ అండ్ హిస్ ప్లేమేట్స్ వర్ హిస్ మినిస్టర్స్. నరేంద్ర ఎప్పుడూ రాజుగానే ఉండేవాడు. నరేంద్రుడు, ఆయన తాలూకా తోటి విద్యార్థులందరూ ఆయన కింద మినిస్టర్స్ లాగా యాక్ట్ చేసేవారు. హీ అండ్ హిస్ ఫ్రెండ్స్ ఆఫెన్ ప్రాక్టీస్డ్ మెడిటేషన్. ప్రాక్టీస్డ్ అనకూడదని, మెడిటేషన్ అంటే వాళ్ళు ధ్యానం చేయటం అనేటటువంటి దాన్ని ప్రాక్టీస్ చేసేవారట. హీ అండ్ హిస్ ఫ్రెండ్స్ ఆఫెన్ ప్రాక్టీస్డ్ మెడిటేషన్. వైల్ మెడిటేటింగ్ అంటే మెడిటేషన్ చేస్తూ ఉండగా, నరేంద్ర కుడ్ సిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ హీ వుడ్ లుక్ లైక్ ఏ లిటిల్ బుద్ధా. హౌ డిడ్ నరేంద్ర లుక్ లైక్? నరేంద్ర లుక్ లైక్ ఎ లిటిల్ బుద్ధా. వన్ డే when they were meditating, a black snake came near them. ఒక నల్లటి పాము వచ్చిందట. ఆల్ ద చిల్డ్రన్ షౌటెడ్ అంటే గట్టిగా అరవటం, షౌటెడ్ అండ్ ర్యాన్ అవే. అక్కడ ర్యాన్, పారిపోయారు, భయపడిపోయి పారిపోయారు. రన్. నరేంద్ర డిడ్ నాట్ ఈవెన్ మూవ్ ఫ్రమ్ హిస్ ప్లేస్. బట్ నరేంద్ర did not even move from his place. He had not opened his eyes. Opened. The snake crawled అంటే పాకురుకుంటూ on the floor and left, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. Without doing any harm to him, విడిచిపెట్టి వెళ్ళిపోవడం. లీవ్, లెఫ్ట్. అక్కడ అది కూడా మనం రాద్దామా? చూడండి, లీవ్, దానికి ప్లూరల్ ఫామ్ వచ్చేసి లెఫ్ట్. అండ్ అగైన్ లెఫ్ట్. ఎనీ హార్మ్ అనకూడదు దాన్ని. హార్మ్ అంటే అపకారం. నరేంద్రకి ఎలాంటి అపకారం చేయకుండానే పాము వెళ్ళిపోయింది. ఆ టెక్స్ట్ నేను ఒకసారి చదువుతున్నాను, చూడండి. The childhood of Narendra was filled with incidents that showcased his courage, presence of mind
and intelligence. He was very active, lovely, and playful. He loved birds and animals. The qualities of leadership in him were visible since his childhood. His favorite ఇది మనకి రెసిడెన్షియల్ ఎంట్రన్స్లో స్పెల్లింగ్ కోసం అడుగుతారు. FAVOURITE. His favorite game was the king and the court. He would always play the role of a king, and his playmates were his ministers. He and his friends often తరచుగా ఎప్పుడు చేయకపోతే దీనికి ఆపోజిట్ నెవర్. ఆఫెన్ దానికి ఆపోజిట్ నెవర్. ఆఫెన్ ప్రాక్టీస్డ్ మెడిటేషన్. వైల్ మెడిటేటింగ్ నరేంద్ర కుడ్ సిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ and he would look like little Buddha. One day, when they were meditating, a black snake came near them. All the children shouted and ran away, but Narendra did not even move from his place. He had not opened his eyes. ఆయన కళ్ళు కూడా తెరిచి చూడలేదు ఆ పాము వైపు. The snake crawled, అలా పాకురుకుంటూ crawled on the floor. Where did the snake crawl? The snake crawled on the floor and left without doing any harm to him. ఇది మీరందరూ కూడా చదవండి. నెక్స్ట్ క్లాస్లో మరొక మంచి వీడియో లెసన్ కంటిన్యూ చేద్దాం. బాయ్ చిల్డ్రన్.